ఆ పాటికి నేను తీసుకుంటా అంటే నువ్వెవడరా మధ్యలో వచ్చి అన్నా చెప్పనా కొంచెం ఊరికి పోలా బస్ ఛార్జ్ డబ్బులు లేవు 200 ఉంటాయి ఇస్తావా? అన్నా సారీ అన్న నా కాడ లేవన్నా. ఏంది నా టీ షర్ట్ ప్యాంటు చెప్పులు చేతికి వాచ్ కూడా కట్టుకున్నావు 200 అడిగితే లేవంటావు నువ్వు. మనిషివే ఉంటాయి చూడండి ఎతకనా మనిషికి మనిషే సాయం చేసుకోవాలి ఎప్పుడు కూడా. మళ్ళీ ఊరు బయట పంపిస్తాలేండి నేను. సరే అన్న. ఇంకేం చూస్తా సరే సర్లే ఫోన్ పో అన్నా కొంచెం ఊరికి పోలా ఖర్చులు డబ్బులు లేవు 200 ఉంటే ఇస్తావా? లేదన్నా ఉంటాయి చూడన్నా. సీరియస్ గా లేదు నాకు చూడు కావాలంటే 500 రూపీస్ ఉంది నాతో లేవు. 500 అయినా పర్వాలేదు. లేదన్నా చేంజ్ లేదు. చేంజ్ ఏమొద్దు నాకు 500 అయినా పర్వాలేదు. ఇందాక కదా నేను 200 ఇచ్చాను మళ్ళీ ఆనంద్ ఎందుకు అడుగుతున్నా డబ్బులు? ఇచ్చినావు కదనా మళ్ళీ మళ్ళీ ఎందుకు వచ్చినావు? నువ్వు అందరితో అడుగుతున్నావు నువ్వు. ఒకసారి అడిగినా బాగుంది బస్ ఛార్జ్కి లేవని మళ్ళీ అయినా ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? కాదనా నేను మర్యాదగా 500 ఇప్పించుకుంటా ఉంటా అతనితో. నువ్వెందుకు మధ్యలో వచ్చి అడ్డుపడినావు నాకు? నువ్వు అడిగినంత ఇచ్చాను కదా నేను మళ్ళీ వచ్చిపోయాను ఎందుకు నువ్వు అడుగుతున్నావు? ఇచ్చింది 200 2000 కాదు. దానికి ఇంత అవసరం లేదు. ఇచ్చినామా పోయినామా అన్నట్టు ఉండాలి. 200 కష్టపడినా తెలుస్తుంది. నేను కష్టపడేది అబ్బాయించుకుంటాను. ఇదే కష్టపడ్డా నువ్వు కాబట్టి నువ్వు కూడా నా పక్కన నిలబడి కష్టపడి నేనేమన్నా వద్దన్నా? ఏంది ఇది ఈ విధంగా సంపాదించా ఇష్టమన్నా నీకేం మధ్యలో. ఇప్పుడు నేను 500 ఇప్పించుకుంటా అంటే ఇప్పుడు నాకు 500 ఎవరు ఇస్తారు చెప్పు? ఫైనల్ ఎవరైనా ఎందుకు ఇస్తాడు? మర్యాదగా 500 ఇచ్చి కదులు. ఫస్ట్ నేను ఇచ్చిన నాకు నాకని లేదు. 500 ఇచ్చి కదులు. నా పాటికి నేను తీసుకుంటా అంటే నువ్వెవడరా మధ్యలో వచ్చి ఇంకొకసారి ఇటు వచ్చినావు అనుకో షర్టు ప్యాంట్ కూడా ఇప్పించుకోమని పక్క నీ మొక్కమే చూడండి.